ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్ మోడల్ బ్లౌజ్ కటింగ్ చేద్దామండి. బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఇచ్చి మోడల్ పెట్టుకుని, ఫ్రంట్ వైపు ఏమో ప్రిన్సెస్ కట్ పెట్టుకుని, నెక్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ నార్మల్ పెట్టుకుని, ఫ్రంట్ ఓపెన్ వచ్చేటట్టుగా హుక్లు వచ్చేటట్టుగా మోడల్గా మనం బ్లౌజ్ కటింగ్ చేద్దాం. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 40 సైజ్ అండి. 40 సైజు చెస్ట్ వాళ్ళకి ఈ బ్లౌజ్ నేను కటింగ్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్కి లైనింగ్ వచ్చేసి నేను 1.5 మీటర్ నేను లైనింగ్ తీసుకున్నాను. చూసారు కదా, తాన్లో తీసుకున్న లైనింగ్ పీస్ అండి. ఇది ఫోల్డింగ్ ఎలా అయితే ఉందో అలాగా ఇక్కడ పెట్టేసుకున్నాం. బ్లౌజ్ పీస్ నేను ఎల్బో వరకు అంటే మోచేతి వరకు చేతులు పెట్టాలనుకుంటున్నాను కాబట్టి 1 మీటర్ బ్లౌజ్ క్లాత్ కూడా తీసుకున్నాం. లెంత్ వచ్చేసి 13.5. 13.5కి 1 ఇంచు కలిపి 14.5కి లెంత్ మార్కింగ్ పెట్టాం. అంటే పొడవు పైనుంచి 13.5కి గీత గీసి 13.5 కావాలంటే 14.5కి పెట్టుకోవాలి. ఇలా గీత గీసిన తర్వాత షోల్డర్ వచ్చేసి 7.5. షోల్డర్ 7.5 అయితే కనుక బోట్ నెక్కి 1 ఇంచు తగ్గించుకొని 7 ఇంచులకి చంకదింపు పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ ఇలా అడ్డుగీత కూడా గీసేసిన తర్వాత ఎల్ షేప్ దగ్గర 1 ఇంచు మాత్రమే పెట్టుకుని ఇలా రౌండ్ తిప్పుకోవాలి. కార్నర్ నుంచి 1 ఇంచుకి చంక రౌండ్ అనేది తిప్పుకోవాలి. దాని తర్వాత చెస్ట్ మార్కింగ్ 40 మనం సైజ్ అనుకుంటున్నాం కాబట్టి 40లోని సగం చేస్తే 20, 20లోని ఇలా సగం చేసుకుంటే 10 వస్తుంది. అంటే 40లోని 4వ వంతు పెట్టుకోవాలి. 10 ఇంచులకి మార్కింగ్ పెట్టుకుని 2 ఇంచులు ఖర్చుల కోసం అని చెప్పేసి మార్జిన్కి పెట్టుకోవాలి. నడుము దగ్గరకు వచ్చేటప్పటికి నడుము వచ్చేసి 32 ఇంచులు. 32లోని సగం చూసుకోవాలి. దాని తర్వాత ఆ సగంలో మళ్ళీ చూసుకుంటే కనుక 8 ఇంచులు వచ్చింది. ఆ 8 ఇంచుల్లోకి టక్స్ కోసం అని చెప్పేసి 1 ఇంచు కలుపుకొని 9కి మార్కింగ్ పెట్టుకుని 2 ఇంచులు మార్జిన్ కోసం అని పెట్టుకోవాలి. మన నడుము ఎంతో దానికి 4వ వంతు తీసుకుని దానికి బ్యాక్ సైడ్ టక్స్కి 1 ఇంచు పెంచుకోవాలన్నమాట. ఇప్పుడు 2 కొలతలను ఇలా గీతలు గీసి కలిపేసుకోవాలి. మెడ వెడల్పు వచ్చేసి 5 కానీ 5.5 కానీ పెట్టుకోవచ్చు. నేను 5 ఇంచులకి పెడుతున్నాను. షోల్డర్ కొద్ది తక్కువగా ఉందనుకున్న 5 లేదంటే 5.5. కింద డీప్ వచ్చేసి 3 ఇంచులకి నెక్ డీప్ పెట్టి 5 ఇంచులకి మళ్ళీ ఇలా అడ్డుగా గీత గీసి 2 లైన్లు ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కనీసం కార్నర్ దగ్గర నుంచి 2.5 ఇంచుల కన్నా సరే గ్యాప్ ఉండేటట్టుగా ఇలాగా బోట్ నెక్కి షేప్ తీసుకోవాలి. పైనుంచి కిందకి కనీసం 11 ఇంచుల దగ్గరికి నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. 11 ఇంచుల వరకు ఒక గీత గీసుకోవాలి. దీనికి మధ్యలోని 1 ఇంచు నెక్కి కిందకి మన బోట్ నెక్ కిందకి 1 ఇంచు మార్కింగ్ చేసుకుని ఇటువైపేమో 3 ఇంచులు ఇటువైపేమో 3 ఇంచులు వెడల్పుని నేను ఈ బాక్స్లోనే నేను డిజైన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇది మీడియం సైజు డిజైన్ అండి. అంటే ఎక్కువగా మెడ వెడల్పుగా ఎక్కువగా ఉండాలి అని అనుకున్న వాళ్ళైతే ఇంకా కొద్దిగా పెంచుకోవచ్చు. 3 కాదు 3.5 కూడా పెంచుకోవచ్చు. ఈ పై కార్నర్ నుంచి 1 ఇంచుకి మనం మార్కింగ్ చేసుకుని పైనుంచి కిందకి ఇలా రౌండ్ వేస్తున్నాను. కర్వ్ స్కేల్ యూజ్ చేసైనా సరే ఇలాగా రౌండ్ ఇచ్చుకోవచ్చు. ఈ షేప్లోని డిజైన్ చేసుకుందాం. పైన బోట్ నెక్ వచ్చిన తర్వాత మధ్యలోని మీకు నచ్చిన డిజైన్ మీరు డ్రా చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అది మనకు నచ్చినట్టుగా ఎంత వెడల్పు కావాలి ఏంటనేది చూసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే 4 వైపులా కూడా కటింగ్ చేసేద్దాం. డిజైన్ని కటింగ్ చేయకూడదు. చంక రౌండ్ దగ్గర నుంచి మొత్తం మెడ కటింగ్ చేస్తాం. ఈ మధ్యలో ఉన్న డిజైన్ని ఇప్పుడు కటింగ్ చేయట్లేదు. నేను తర్వాత స్టిచ్చింగ్లోనే చూపిస్తానండి. తర్వాత మిగిలిన క్లాత్లోని ఫస్ట్ మనం పొడవు ఎంత అయితే పెట్టామో సేమ్ అంతే ఫ్రంట్ సైడ్కి కూడా పెట్టేయాలి. ఆ 14.5 పెట్టేసిన తర్వాత ఇలా మార్కింగ్ గీసేసుకోవాలి, లైన్ గీసేసుకోవాలి. బ్యాక్ సైడ్ లాగే 7.5 షోల్డరు, 7 ఇంచీలేమో చంకదింపు ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇలా ఎల్ షేప్ గీసుకున్న తర్వాత 1 ఇంచుకి మనం చంకరౌండ్ తిప్పుకున్నాం కదా బ్యాక్కి. ఇప్పుడు తిప్పుకోకూడదు. ఇప్పుడు కనీసం ఒక 30 ఇంచు అన్నా సరే ఇలా లోపల వైపుకి ఒక గీత గీసి పై లైన్ నుంచి అంటే పై షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా లోపల వైపుకి తీసుకోవాలి. తీసుకుని ఇప్పుడు ఈ కార్నర్ నుంచి 1 ఇంచుకి మార్కింగ్ పెట్టి ఈ రకంగా చంకరౌండ్ తీసుకోవాలి. దీని తర్వాత 40లోని 4వ వంతు చెస్ట్ భాగంలోని 4వ వంతు పెట్టేసుకోవాలి. ఫ్రంట్ వైపుకి సేమ్ అంతే పెట్టుకోవాలి. మనం నడుము చూసుకోకూడదండి, చెస్ట్దే చూసుకోవాలి. 10 ఇంచులకే పెట్టాను. కింద కూడా 2 ఇంచులు ఇది మార్జిన్ కోసమని సమానంగానే పైన ఎంత కొలతలు అయితే కింద కూడా అంతే పెట్టుకున్నాం. మెడ వెడల్పు 5 ఇంచులు, కింద డీప్ వచ్చేసి 6 ఇంచుల దగ్గరికి పెడుతున్నాను. మీరు నార్మల్ బ్లౌజ్ కన్నా ఒక 1 ఇంచు తగ్గించుకొని పెట్టుకోవాలి.
ఇలా బాక్స్గా గీసుకున్న తర్వాత దీనికి రౌండ్ నెక్ కావాలి అని అనుకుంటే కనుక 2 ఇంచీలన్నా సరే కార్నర్ నుంచి గ్యాప్ వదిలి ఇలాగా రౌండ్ తీసుకోవాలి. రౌండ్ కిందకి తీసుకోవద్దండి, మెడ పాకినట్టుగా అయిపోద్ది. ఇలా పైనుంచే తీసుకోండి. మీరు వేసుకున్న తర్వాత రౌండ్ నెక్కే వస్తుంది, వెడల్పుగా అందంగా బాగుంటుంది. ఇప్పుడు ఇలా లైన్ గీసుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ కోసం అటువైపు నుంచి 3 ఇంచీలకి ఒక మార్కింగ్ పెట్టుకుని దాని తర్వాత 2 ఇంచీల దగ్గర ఇంకొక మార్కింగ్ పెట్టుకోవాలి. ఫోల్డింగ్ నుంచి 3 ఇంచీలు, దాని తర్వాత 2 ఇంచీలు. ఈ 2 ఇంచీలకి మధ్యలోని సెంటర్ పాయింట్ 1 ఇంచు కదా. ఇప్పుడు ఈ 1 ఇంచు ఫోల్డింగ్ వరకు ఎంతవరకు వస్తుందో చూసుకోవాలి. అంటే 4 వస్తుంది. అంటే 4 ఇంచీలకి ఇలా పొడవుగా గీత గీసుకుని ఇప్పుడు మనం పైనుంచి చూసుకుని కనీసం ఒక 10, 9.5, 10 ఇంచీల వరకునన్నా సరే మనకి పాయింట్ వస్తుంది అనమాట. నేను 10 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ పెడుతున్నాను పైనుంచి. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్కి పైనుంచి 10 ఇంచీలు పెట్టాం కదా, అక్కడికి ఇలా క్రాస్గా ఇలా గీసేసుకోండి. చాలా ఈజీ. ఇలా గీసుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలాగా చంక రౌండ్ దగ్గరికి ఇచ్చేసుకోండి. ఇలా సెంటర్ పాయింట్కి చంక రౌండ్ సెంటర్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ అరించు ఖర్చుల్లోనే ఇంకా కలుపుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కుట్టినప్పుడు మనకి అరించు ఖర్చుల్లోకి పోద్ది. ప్రిన్సెస్ కట్కి అరించు మార్కింగ్ ఇలా ఎక్స్ట్రాగా మార్జిన్ కలుపుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఏ రకంగా అయితే మనం మార్కింగ్ చేసామో అది కటింగ్ చేసేసుకుందాం అండి. ప్రిన్సెస్ కట్ మధ్యలో మాత్రం కటింగ్ చేయొద్దు. అది తర్వాత మనం బ్లౌజ్ కటింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే చేసుకోవాలి. అలా అయితే మొత్తం బ్లౌజ్ పీస్లు ఇది కూడా ఒకేలా వస్తాయి అన్నమాట. ఇది సైడ్ని పెట్టేద్దాం. ఇప్పుడు మనకి చేతులు కటింగ్ చేసుకోవాలి. చేతులు కటింగ్ చేయాలంటే ఫోల్డింగ్ ఎంత పెట్టుకోవాలన్నది ఇలా చూసుకోవాలి. చంక రౌండ్ని కొలుచుకుంటే 10.5 వచ్చింది. 10.5లోనే 1 ఇంచు తగ్గించి 9.5 ఈ ఫోల్డింగ్లోనే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే కనుక ఈ 9.5 వెడల్పు వస్తుందా లేదా అన్నది చూసుకుందాం. 8 వస్తుంది అంటే తగ్గుతుంది. ఇలా పెట్టుకుని ఇలా వెడల్పు ఇలా మార్చుకుని ఫోల్డింగ్ చూసుకోవాలి. ఇలా చూసుకుంటే 9.5 సరిపోతుంది. మరి పొడవు కూడా సరిపోతుందో లేదో చూసుకోవాలి. పొడవు వచ్చేసి నాకు కనీసం 9, ఇది చూసారు కదా, ఇది ఫోల్డింగు, ఇది పొడవు అనమాట. పొడవు కూడా నాకు 9 ఇంచీలన్నా కావాలి. 9 పెడదామని 9కి 1 ఇంచు కలిపితే 10 ఇంచీలకి ఇలా అనమాట. ఇది పొడవు 10 ఇంచీలకి పెట్టాను నేను. ఎల్బో వరకు అంటే మోచేత వరకు నాకు చేతులు కావాలి. దాని తర్వాత ఇటువైపు కనీసం ఒక 2 ఇంచీల కన్నా మార్కింగ్ పెట్టుకుని పైనుంచి ఒక 3.5 ఇంచీలకి మార్కింగ్ పెట్టాను. 3.5 ఇంచీలకి ఇలా అడ్డుగా ఇలా గీత గీసేస్తున్నాను. ఈ 2 ఇంచీల దగ్గర నుంచి ఈ ఖర్చులు ఉన్నాయి కదండి, ఖర్చు మనం 2 ఇంచీలు పెట్టినాం కదా, ఈ ఖర్చులకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఇంచీల నుంచి ఈ 2 ఇంచీలకి ఇలా మనం హ్యాండ్స్కి షేప్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ ఎంత అన్నది చూద్దాం. హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 11 ఇంచీలు. 11 ఇంచీలో సగం 5.5 ఇంచీలకి ఇలా మార్కింగ్ పెట్టి 2 ఇంచీలు ఖర్చుల కోసం పెంచుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చుల దగ్గరికి ఇలాగ క్రాస్గా ఇలా లైన్ గీసేయండి. ఈ 2 ఇంచీల దగ్గర నుంచి ఈ 2 ఇంచీలకి ఇలా మార్కింగ్ పెట్టేస్తే మనకి హ్యాండ్స్ అయిపోద్ది అనమాట. అంటే హ్యాండ్స్కి మనకి ముక్కలు అతికించడం అవసరం లేకుండా లైనింగ్ ఎక్కువ ఉంటే ఈ రకంగా మనం కటింగ్ చేసుకోగలుగుతాం. 1 మీటర్ తీసుకుంటే సరిపోద్ది. 1 మీటర్ అంటే 1 మీటర్ పావు అయినా సరే సరిపోద్ది. మీటర్ తీసుకుంటే కనుక కొద్ది ఖర్చులు అతుకులు వస్తాయి. ఇది చూస్తున్నారు కదా, ఈ రకంగా బ్యాక్ సైడ్ అయిపోయింది, ఫ్రంట్ అన్నీ కూడా అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకుందాం. ఇలా బ్లౌజ్ పీస్ తీసుకుని ఈ రకంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదండి, అంచు కొద్దిగా తగ్గించి ఇలా మనకి ఎంతైతే సరిపోతుందో అలాగా చూసుకోవాలి. అంచు మనకి సైడ్కి వచ్చింది. ఇలా పెట్టుకుని కరెక్ట్గా మనం కటింగ్ చేసేసుకోవాలి. డిజైన్ని కటింగ్ చేసుకోవద్దండి. డిజైన్ కటింగ్ తర్వాత మనం ఎప్పుడైనా మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ వైపు కూడా ఇక్కడ కొద్దిగా అంటే ఎక్స్ట్రా మార్జిన్ పెట్టాం కాబట్టి కొద్దిగా ఫోల్డింగ్ జరిపి పెట్టుకుని ఇది కూడా ఫ్రంట్ కూడా సేమ్ ఇదే రకంగా కటింగ్ చేసేసుకోవాలి. ముందు ఆర్మ్ రౌండ్ ఏంటి, మెడ ఏంటి కటింగ్ చేసుకున్న తర్వాత ప్రిన్సెస్ కటింగ్ని కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, కటింగ్ అయిపోయింది. ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఈ క్లాత్ అంతా పక్కన పెట్టుకుని ఇప్పుడు ప్రిన్సెస్ కట్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇలా అయితే కనుక బ్లౌజ్ పీసు మీకు లైనింగ్ పీసు ఒకే రకంగా కట్ అవుతాయి. ఎక్కడ కూడా ఏది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మిగతా క్లాత్ని కిందకి మిగిలింది పొడవు సరిపోతుందా లేదా చూసుకోండి. మనకి సరిపోవట్లేదు. ఇప్పుడు సైడ్ ఉన్నది కూడా సరిపోతుందా లేదా చూసుకుంటే సైడ్ సరిపోతుంది. ఇప్పుడు ఈ సైడ్ని ఇలా 4 మడతలు ఇలా పెట్టుకుని లైనింగ్ పీస్ని ఇలా పెట్టేసుకుని చక్కగా పైన 4 మడతలు ఉన్నాయో లేవో చూసుకుని ఇలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుని మన లైనింగ్ పీస్ ఎలాగైతే ఉందో హ్యాండ్ కటింగ్ అలాగే ఈ
బ్లౌజ్ పీస్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా మధ్యలో కట్ పెట్టుకోండి, సెంటర్ పాయింట్ ఏంటనేది తెలుస్తుంది. ఇప్పుడు మనకి పూర్తి కటింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ క్లాస్లోనే మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటనేది పూర్తి వివరంగా చూపిస్తాను. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.